ప్రభువుని మనం స్తుతించే ముందు కొన్ని మాటలు మనం చూద్దాం. Before praising our Lord, let us say few words. మిమ్మల్ని ప్రేమతో బ్రతిమాలుకొనుచున్నాను. దయచేసి మీరు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాం. I plead with you out of love. Please concentrate and listen. ఒక కుటుంబం గాని, నిజంగా కనీసం ఒక్క వ్యక్తి గాని, ఒక కుటుంబం గాని, ఈ యొక్క నేనేదైతే భారం పంచుకుంటున్నానో దాని చేత నిజంగా పట్టబడినట్లయితే నేను నా ఆకలి తీరినట్టే అనుకుంటున్నాను ఈ దినం. So I think that through whatever burden the Lord has put in my heart, whatever I'm going to share, if at least one person or one family is gripped by that message, కాబట్టి మీరు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాం. అపవాదిని ఎక్కడ కూడా అపవాదికి తావుకోకుండా దేవుని వాక్యం విన్నప్పుడు మనం మన దృష్టి ప్రభు వైపు నిలుపుదాం. so let us concentrate on the Lord, and when devil is distracting, let us not get distracted. మనము విలువ పెట్టి కొనబడిన వాళ్ళము. So we are purchased with precious value. నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను. ప్రభువు నా యొక్క నిందనంతటిని కూడా ఆయన తీసుకున్నాడు. So I was thinking like this, that our Lord has taken all the penalty, all the sin on him. నా బ్లేమ్ అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. He took all my blame on him. నా గురించి ఆయన శిక్షించబడిన పనిష్మెంట్ అంతా కూడా ఆయన తీసుకున్నాడు. So all the penalty, the punishment of sin that he has taken upon himself. నేను నిత్యత్వానికి కూడా నిందింపబడవలసిన వ్యక్తిని నేను. So I am only worthy to be accused for eternity, and I have to be blamed for everything. అది ఆదాము నుంచి వచ్చిన నా స్వభావం అటువంటిది. So that is the nature I inherited from Adam. అంత మాత్రమే కాకుండా అటువంటి స్వభావంతో నేను బ్రతుకుతూ ఉన్నాను నేను. So not only that, today I am living with that nature in my life. అటువంటి ఆదాము స్వభావంతో బ్రతుకుతున్న నన్ను ఆయన కనుగొన్నారు. So when such a person I am living in that Adam's nature, the Lord found me. నా నిందంతటిని కూడా ఆయన తీసుకున్నారు. So he took all the blame on him. నా పనిష్మెంట్ అంతా కూడా ఆయన తీసుకున్నారు. He took all my punishment on him. ఆయన సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను విమోచించున్నారు. So the precious blood that he shed on the cross, he redeemed me. నా యొక్క పాపం తీసివేయడం మాత్రమే కాదు, నా పాపాన్ని క్షమించడం మాత్రమే కాదు కానీ So not only he has taken my sin upon him, not only he took away my sins, ఆయన స్వభావాన్ని నాలోకి తీసుకొచ్చి ఉన్నారు. but he brought his nature inside me. నా కొరకు చనిపోయిన ఆయన్ని తండ్రి మృతుల్లోంచి ఆయన లేపి ఉన్నారు. So when I died, when he died for me and he raised me from dead. ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు. So now today the Lord Jesus is seated on the throne. నేను అనుకుంటాను ఇది మీ సాక్ష్యం కూడా అని. So I believe that that is also your testimony. ప్రతి దినము నిజంగా మనం ఆయన చేసిన కార్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎంత విలువైన వాడో మనం పెరుగుతాం మనం. So every day, if you remember all the good things that Lord has done in our lives, if you remember that, we will understand how valuable and precious our Lord is. ఆయన ఎంత మహోన్నతుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత శక్తివంతుడో మనం ఎరుగుతాం. We will be able to understand and see that how glorious and how mighty he is. అయితే మనము నిజంగా తిరిగి జన్మించిన మనము మన జీవితాల్లో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాం. అదేమంటే నిందారోపణ. So those who are truly born again, this is one thing that we all face in our life. So that is the accusation. కొంతమంది దీన్ని జయించి ఉండవచ్చు. Some people might have overcome this. కానీ అనేక మంది ఈ యొక్క నిందారోపణలో వెళ్తూ నిరుత్సాహంలో ఉండి ఉండవచ్చు. So many may be still going through this accusation, and then they may be living in discouragement. అది అసలు నింద మనకి ఎప్పుడు వస్తుంది అంటే అసలు నేనేమి పాపం చేయనప్పుడు, ఇటువంటి పాపంలో లేనప్పుడు నా నింద గురించి ఆలోచించవలసిన పనే ఉండదు. So if there is no sin in our life, then there is no point of thinking there is no struggle of this accusation in our life. అంటే ఒక క్రైస్తవునికి పరిశుద్ధంగా జీవిస్తూ ఆయనతో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉన్నప్పుడు ఎటువంటి నిందారోపణకి మన మనసాక్షి నిర్మలంగా ఉన్నప్పుడు నిందారోపణకి తావే ఉండదు. So for a Christian, when he is living without falling in any sin, and he is living with a good conscience, then there is no place for accusation from enemy. కానీ అనేక సార్లు మనం తెలుసో తెలియకో మనం పడుతూ ఉంటాం.
But many times, knowingly or unknowingly or consciously, unconsciously, we may fall in some sin. మనము వెంటనే అపవాది మనల్ని డీల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. So that at that very moment, the devil will come there and he will try to accuse and discourage. సాధ్యమైనంత వరకు రైట్ ప్లేస్‌లోకి వెళ్ళకోకుండా మనల్ని వాడి వైపు తిరగడానికి తిప్పి మన నిందలోనే ఉండేటట్లు చూస్తాడు. So in those times, overwhelmingly he accuses us and he will make us to only turn to devil rather than turning to the right person or right place. మనం ఎందు గురించి దేవుని దగ్గరికి వెంటనే తిరగము అంటే గనక బైబిల్ మనం సరిగ్గా చదవట్లేదని అర్థం. So in those times, why we are not turning immediately to go to God? Because we are not reading Bible properly. ఒకవేళ చదివినా సరిగ్గా అర్థం కావట్లేదు మనకి అని తెలుస్తుంటుంది. Or maybe we are reading Bible, but we are not able to understand Bible properly. That is what we understand from this situation. లేకుంటే ఒకవేళ సరిగ్గా చదివి అర్థమై ఉండొచ్చు. దాన్ని మనం పూర్తిగా మనం విశ్వసించకపోతున్నామన్నా ఉండవచ్చు. Or maybe we are reading and we are understanding, but we are not fully believing that verse. కాబట్టి దాన్ని మనం సరిగ్గా ఎరిగి అర్థం చేసుకొని దాన్ని నమ్మడము మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయం. So it's always very important to read the Bible, to understand and to believe in those words. అంటే మనము గైకొనవలసినవి వాక్యాలుంటాయి. మనం నిశ్చయంగా మనం వాటిని గైకొనాలి. So there are some words that we need to definitely obey and keep them. మనం వాటిని గైకొననట్లయితే మన జీవితంలో ఎటువంటి ఫలము ఉండదు. యేసు ప్రభు చెప్పింది ఆ యొక్క మాటలు మనం గైకొనమని చెప్పింది మనం గైకొననట్లయితే గనక మనము నమ్మి ఊరుకున్నట్లయితే ఏమీ జరగదు. So if Jesus is saying that obey these words, observe these words, but if you are not obeying them, there is nothing that will happen in our life. If you just say I believe, but if I am not obeying, there is nothing that will happen in my life. అయితే కొన్ని విషయాలు విధేయత మాత్రమే కాదు. కొన్ని విషయాలు మనం నమ్మాలి. మనం దాన్ని అంటే ఆయన నిజంగా తిరిగి జన్మించిన మనము ఆయన చేత వెలుపెట్టి కొనబడిన వారు మనం నమ్మాలి. మనం ఏమీ చేయలేము. దాన్ని గైకొనడానికి అందులో నేనేం చేయాలి అందులో నేను నమ్మాలి అది. So, but some things not about obedience, but some things we need to believe like this, that when Jesus purchased me with a precious value, that is something we can do nothing about it, but we need to really receive and believe in that word. అంటే ఇది విధేయత కంటే ఈ ఈ విధేయత ఎటువంటిదంటే ఈ నమ్మడమే విధేయత ఇక్కడ ఈ విషయంలో. So in this particular promise, that believing is obedience. అంటే ఇప్పుడు నేను ఎవరితో ఎదుర్కొన్న తప్పు చేసినట్లయితే గనక వాళ్ళని నేను వెళ్లి క్షమాపణ అడగాలి. నేను దేవుని వాక్యం చెప్తుంది మనం వెళ్లి ఆ విధంగా అప్పుడు విడిచిపెట్టి వెళ్లి మీరు క్షమాపణ అడగమని. So when you enter into the time of prayer or offering, then when you remember something to settle with somebody, you have to go and ask forgiveness from that brother. అది నేను చెయ్యాలి అది. So that I have to show obedience and immediately I have to obey that. లేకుంటే అర్పణ అంగీకరించబడదు. So otherwise, it will not. The offering will not be accepted. అది యేసు ప్రభు చెప్పిన మాట అది. So that's what the Lord said. నేను అది ఎంత నమ్మి ఊరుకున్నా నేను అది కాదు. దానికి ప్రభువుకు నేను విధేయత చూపించినట్టు కాదు. So how much ever I just believe, and if I don't obey there, then it is not really showing obedience. అక్కడ విధేయత అన్నది నేను చెయ్యాలి. వెళ్ళి ఆ వ్యక్తిని నేను తగ్గించుకొని నేను వెళ్ళి ఆ వ్యక్తిని క్షమాపణ అడగాలి, లేకపోతే నేను క్షమించాలి. So in those cases, the obedience means I have to leave that offering there. I have to go to that brother. When Holy Spirit reminds us, we need to ask forgiveness and settle the matter there. ఇక్కడ విశ్వాసము విధేయత ఎంతో ప్రాముఖ్యమైనవి. ఇక్కడ మనం చూసినట్లయితే విధేయత ఇక్కడ బహిరంగంగా కనిపిస్తుంటుంది. So in these matters, the faith and obedience are very important, and obedience can be seen as a separate thing here. కానీ ఆ యొక్క విధేయత విశ్వాసం బట్టి మనం ఆ విధంగా ఆయన విశ్వసించాం కాబట్టి ఆ విధంగా విధేయులం అయ్యి మనం ఆ విధంగా సరి చేసుకుంటాం. So because we believed in our Lord and in His word, that's why we are obeying that word and we are going and correcting ourselves with that brother or settling things, coming back to God. కానీ ఇక్కడ మనం విలువ పెట్టిన కొనబడిన వారని మనం చూస్తాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. 1 Corinthians chapter 6 verse 20, we see that we are purchased with a value, precious value. కాబట్టి మనము ఈ విషయాన్ని నిజంగా మనం నమ్మాలి ఇక్కడ. So these things we have to truly believe. ఇక్కడ ఈ విశ్వాసము మనకు ఎక్కువ ఇక్కడ మనకి ఎక్కువ ఇది క్రియేట్ చేస్తుంది ఇక్కడ మనము దీని విషయంలో. So here this one shows that our faith. అయితే ఇక్కడ విధేయత మనకి కనిపించదు బయటికి ఎవరికి కూడా. But this will not be, this obedience in this case will not be seen.
కాబట్టి మనము ఈ వాక్యానికి ఏ విధంగా విధేయులం కాగలమంటే నిజంగా నమ్మి మనము ఆయన్ని స్తుతించడం ద్వారా. So, to this particular word, how we can become obedient? By only believing, that means it is obedience. అందుగురించే రెండో భాగంలో ఆ మాట ఏముందంటే మీ దేహంతో దేవుని మహింపరచుడి. దేవుని మనం మహింపరుస్తాం. మనం నిజంగా మనం దాన్ని విశ్వసించినట్లయితే విధేయత యొక్క ఫలం ఏమంటే దేవుని మహింపరుస్తాం మనం. So that means that with your body you glorify the Lord. So that means through our body we believe and we glorify God. అది ఏ విధంగానంటే విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గరికి వస్తాం. So that is by coming with a broken and contrite spirit coming to the Lord. అయితే మనం మరలా వెనక్కి వెళ్ళి చూసినట్లయితే అపవాది నిందించడానికి చూస్తాడు. అంటే మనము ఒకవేళ పడిపోతే ఎక్కడైనా మనం ఆ విషయంలో దేవుని వైపు తిరగకోకుండా సాధ్యమైనంత వరకు చూస్తాడు. So when we fall in some situation, what devil will do is he will try so much not to turn to God. ఈ యొక్క దీని గురించి మనకి విడుదల మనము నిజంగా మనం విడుదల కావాలని కోరుకుంటాం. So we want to be delivered from this accusation. బైబిల్‌లో దాని గురించి మన కొరకు రాయబడిన సంగతులు ఉన్నాయి. So in Bible there are things written for our sake. It is written there. కాబట్టి మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే అద్భుతమైన విడుదల మన జీవితంలో ఉంటుంది. So if you truly understand those things, there is a great deliverance in our life. అది ఏమంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం పాపం ఏదైనా చేసినప్పుడు అపవాదికి వ్యతిరేకంగా మనం పాపం చేసిన వాళ్ళం కాదు. So one thing is that we need to always remember that when we fall in some sin, we are not sinning against devil. మనము పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. పాపం అన్నది ఎప్పుడైనా పాపం చేస్తే మొదటగా పరలోకానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. So any sin that we are committing, that first thing that we are committing sin against heaven. అంటే అందు గురించి ఆయన చేయొద్దు అన్నది చేసాం కాబట్టి అదే పాపం అది. So what is sin? That is something the Lord had said to do and we disobeyed that, and that is sin. అదే విధంగా ఒకవేళ మనకి వ్యతిరేకంగా ఒక వ్యక్తికి వ్యతిరేకంగా చేసి ఉండొచ్చు. రెండోదిగా అంటే నేను వాళ్ళ మీద కోపడ్డాను. అంటే మొదటగా పరలోకానికి వ్యతిరేకంగా చేశాను. రెండోది ఆ వ్యక్తికి వ్యతిరేకంగా చేశాను. So I did something, first thing against heaven, against God, and then I did something against a person by hurting him or doing something against that brother or sister. ఇందులో అసలు అపవాదికి ఎక్కడా కూడా స్థానం లేదు. So in all these things, there is no place for devil. కానీ వాడు వచ్చి కూర్చుంటాడు, నిందలోకి తీసుకెళ్తాడు. But the moment we have disobeyed, the devil will come and sit there. He will take us and lead us into accusation. తప్పిపోయిన కుమారుడు ఎరిగింది అదే. నేను పరలోకానికి విరోధంగాను అదే విధంగా తండ్రి నీకు విరోధంగా పాపం చేశానని అతను ఎరిగాడు. So prodigal son also, when he came to his senses, that one thing he recognized, that I have sinned against heaven, I have sinned against my father. కానీ అతను ఎంతో నిందలో ఉండిపోవాల్సిన వ్యక్తి అతను. So that person could have been there in accusation forever. కానీ అతనికి జ్ఞాపకం వచ్చింది ఏమంటే మనకు బైబిల్ అతనికి లేకపోయిన అవమానంలో అతని తండ్రి యొక్క మంచితనం జ్ఞాపకం వచ్చింది. So in that parable, one thing we see that this prodigal son, he didn't sit there in accusation, but at that time he remembered the father's love. అదే విధంగా అతను తండ్రి శక్తివంతుడని అనేక మందిని పోషిస్తున్నాడని తనకు జ్ఞాపకం వచ్చింది. And also he remembered that my father is a mighty man, is a very kind man, that he is feeding even many servants with plenty. కాబట్టి ఇప్పుడు నీకు నాకు అది గుర్తొస్తుందా? మన తండ్రి ఎంత గొప్పవాడో ఎంత మంచివాడో మనకు గుర్తుకొస్తుందా ఎల్లప్పుడు? So in such situations, you and me, are we remembering that our father's love and how mighty he is, how great he is? Are we remembering about our father? మనం ఎల్లప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. So we need to remember always. మన మంచితనాన్ని బట్టి కాదు ప్రియులారా. So it is not by our own goodness, dear brothers. ఆయన మంచితనం. So that is because of God's goodness. కాబట్టి జకరియా 3వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూద్దాం క్లుప్తంగా. Zechariah chapter 3, let us see briefly one incident. ఇందులో మనం చూస్తాం 3వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే ఆ యొక్క సాతాను ఫిర్యాది దూతసముఖాన్ని ఉండడము, దేవుని సన్నిధిలో ఉండడము, ఆ యొక్క యెహోషువ మీద నిందారోపణ చేస్తున్నాడు. So if you see few verses in Zechariah chapter 3, the first few verses, that here the devil was accusing Joshua. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అద్భుతమైన ఒక 4 విషయాలు మనం చూస్తాం. So here wonderful 4 points we can see here. అదేమంటే మొదటిగా సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. So first thing is Satan standing at his right hand to accuse him. అయితే సాతానుతో దేవుడు ఏ విధంగా డీల్ చేశాడో మొదటి 2 వచనాలు మనం చూస్తాం. How God dealt with Satan, let us see first few verses.
అది ఏమంటే ఇక్కడ మనం చూస్తాం మొదటి వచనంలో ఫిర్యాది అతను ఉన్నాడు. In అయితే first, రెండో వచనంలో దేవుడు చెప్తున్నాడు. సాతాను ఇక్కడ దేవునితో ఈ విధంగా అంటుంది. సాతాను యెహోవా నిన్ను గద్దించును. యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలోంచి తీసిన కొర్రవలే ఉన్నాడు కదా అని చెప్తున్నాడు. so here the angel of the Lord saying in verse 2 to Satan, the Lord rebuke you, Satan, indeed the Lord who has chosen Jerusalem rebuke you. Is this not a brand plucked out from the fire? అయితే మీరు జాగ్రత్త ఈ 2 విషయాలు జాగ్రత్తగా మనం వేరువేరుగా మనం అంటే సెపరేట్‌గా చూసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అదేమంటే 1, 2 వచనాలు ఒక భాగము, 3, 5 వచనాలు ఒక భాగం కింద. So if you see these first few verses, like first and second verse as part 1 and third and fourth verse as a part 2, if you see like that as 2 parts, it will be very easy to understand. ఏమంటే మొదటి 2 వచనాలు అపవాది ఫిర్యాది అన్నప్పుడు అక్కడ దేవుడు ఏ విధంగా ఇక్కడ దూత ఏ విధంగా సమాధానం ఇస్తున్నాడంటే తన అగ్నిలోంచి తీసిన కొర్రవలే ఉన్నాడని చెప్తున్నాడు. So here in the first 2 verses when Satan was accusing Joshua, the reply for that from the angel of the Lord is that he is like a brand plucked from the fire. అయితే ఇక్కడ మనము 3 నుంచి 5 వచనాలు చూసినట్లయితే ఇక్కడ అంటే ముఖ్యంగా 4వ వచనంలో 3వ వచనం ఈ విధంగా ఉంది. యెహోషువ మలిన వస్త్రం ధరించిన వాడై దూత సమ్ముఖంలో నిల్చున్నాడు. So Joshua was clothed with filthy garments and standing before the angel, verse 3. అయితే ఈ విషయాలు నిజంగా మనం జాగ్రత్తగా దాన్ని గ్రహించినట్లయితే ఇది కొంచెం మన కన్‌ఫ్యూజన్ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇందులో ఏం కన్‌ఫ్యూజన్ లేదు. So if you read these verses, it looks like there is some confusion, but there is no confusion. అంటే అపవాది ఎంతో సత్యం చెబుతున్నాడు. దేవుడు అబద్ధికుడిగా ఉన్నట్టు అపవాది చూపిస్తాడు ఈ వాక్యాల్ని. So devil, the way he shows these verses is that devil is actually discovering the truth there, and angel of the Lord is telling the lie. It looks like that. ఇదేమంటే ఇతను మలిన వస్త్రంతో ఉన్నాడు. మరి దూత ఎందు గురించి ఇతను కొర్రలోంచి తీసిన దీని వల్లే ఉన్నాడని చెప్తున్నాడు. Though here అని అపవాది మనకి చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. So devil may come and show that actually Joshua is with filthy garments, but why this angel is trying to show that Joshua is with very like a good garments like plucked out of fire. కాబట్టి ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే దేవుని స్తుతించుకోకుండా ఉండలేరు. So if you understand this truth, then we can praise our God. అదేమంటే ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ వాక్యాన్ని. So we can understand this word like this. అంటే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి గురించి అర్థం చేసుకున్నట్టు ఇక్కడ కూడా మనం దేవుని యొక్క మనసును అర్థం చేసుకున్నట్లయితే ఎంతో విడుదల ఉంటుంది. So just like the prodigal son, he understood his father's love. In the same way, if we understand our God through these verses, it will be so glorious. ఇదేమంటే నేను ఎంతో అప్పు చేస్తున్నాను అనుకున్నాను. So like, ఉదాహరణకి yes, you fallen in debt, brother, alone. నేను ఉదాహరణకి ఈ విధంగా అనుకున్నాను. నేను ₹1,00,000 అప్పు ఉన్నాను మహేష్ బ్రదర్‌కి. So for example, I am in debt to a brother for 1 lakh rupees. నేను ఇప్పుడు వేరే వ్యక్తి వచ్చి నన్ను మహేష్ దగ్గర రాజు అప్పులు చేశాడు అంటున్నాడు. So some other brother is coming and accusing brother Raju that he is a debtor and he's always taking debts. దయచేసి మీరు ఈ వాక్యంలో ఉన్న భాగాన్ని అర్థం చేసుకోవడానికి ఉపమానం చెప్తున్నా దయచేసి అర్థం చేసుకోండి మీరు. So I'm telling this example so that you can understand the meaning of these verses in Zechariah. So please understand this example. మరి రాజు అప్పు ఉన్నాడా మహేష్‌కి? So is Raju brother is in debt to brother Mahesh? అవును అప్పు ఉన్నాడు. Yes, that is true. మరి అక్కడ నిందించే వ్యక్తికి నేనేమన్నా రాజు బ్రదర్ అప్పు ఉన్నాడా? లేదు. But some other brother who is coming and blaming and accusing, is there anything that Raju brother is in debt to that third brother? No. అతనికి ఎటువంటి అధికారం లేదు కూడా నన్ను అప్పులోడు అనడానికి. So that third brother, he has no authority to come and blame me that you are a person who is in debts. కానీ సోదరుడు మహేష్ నన్ను అనవచ్చు నువ్వు అప్పులవాడు తనకు అధికారం ఉంది. ఎందుకు గురించి అంటే నేను తనకి అప్పు ఉన్నాను ఎవరికి అప్పు లేను. So brother Mahesh can come and say that you are a person who is in debt because he has authority because I'm in debt to him. మహేష్ ఎంతో రిచ్ అతనికి నా అప్పు పెద్ద లెక్కే కూడా కాదు అతనికి. So maybe this brother Mahesh is so rich that he doesn't care about this much amount. కానీ ఇప్పుడు మహేష్ ఈ విధంగా అన్నాడు ఏమంటే అవతల వ్యక్తితో అతనికి ఎటువంటి అప్పు లేడు అన్నాడు. మహేష్‌కి అటువంటి అధికారం ఉందా? రాజు బ్రదర్ ఎటువంటి అప్పు నాకు లేడని చెప్పడానికంటే నిశ్చయంగా ఉంది. ఎందుకు గురించి అంటే అతను అప్పు ఇచ్చింది. తను కొట్టేయచ్చు తను. If some third brother is keep on accusing and blaming Raju brother that you are a debt person, but then Mahesh brother is coming to that third person and saying that
No, there is no debt with brother Raju, and I don't see him having any debt. ఎందు గురించి అంటే అతను తను అప్పు తను కొట్టేయాలనుకుంటున్నాడు. అతను అవసరం లేదు ఇచ్చాడు అప్పు. కానీ నేను తిరిగి తీసుకోవాలనుకోవట్లేదు తనకి. So because the brother Mahesh, he decided to cancel that debt and he doesn't want to take that money back. So he said, there is no debt. ఇప్పుడు మరి మహేష్‌కి ఈ విధంగా అనొచ్చా? ఇది రాజుకి ఎటువంటి అప్పు లేదు. ఎటువంటి అప్పు లేనివాడుగా ఉన్నాడని చెప్పడం అది సత్యమా కాదా? So when brother Mahesh is saying that Raju brother is not in any debt, is it a truth or lie? బైబిల్‌లో ఇక్కడ ఇదే రాయబడి ఉంది. So that's what is written in Zechariah here. దేవుడు తను నా పాపములంతా కూడా క్షమించగలడు. నేను అప్పున్నది దేవునికి, నేను అపవాదికి కాదు. So I am in debt to God. I am not in any debt to devil. కాబట్టి ఇక్కడ ఇంకా మీరు చూసినట్లయితే కింద వచనాలు చూసినట్లయితే ఆ యొక్క యెహోషువని మలిన వస్త్రాలు తీసేయడం అంటే రాజు అప్పు కొట్టేయడం మాత్రమే కాదు గాని రాజుకి ఏమనుకుంటున్నాడంటే ఇతనికి అప్పు చేయకోకుండా ఒక ₹1,00,00,000 ఇద్దాం అతను బ్రతకడానికి అనుకుంటున్నాడు ఇప్పుడు మహేష్ బ్రదర్. So here God is saying, not only saying that he is not in debt, but also in the following verses, if you read, those filthy garments are removed and glorious precious robes were put on Joshua. So that means that this brother Mahesh decided that I'm cancelling the debt of 50,000 or 1 lakh, and then I'm giving 1 crore rupees in addition as a credit to him. ఎందు గురించి అంటే అతను ధైర్యంతో బ్రతకడానికి, so that he can live happily, అనేక మందికి ఇవ్వడానికి ఇప్పుడు అతను కూడా, so that he can also go and give to others. కాబట్టి ఇక్కడ ఇదే జరుగుతుంది. ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ మొదట 2 వచనాల్లో సాతానుతో దేవుడు ఏ విధంగా అక్కడ డీల్ చేశాడో చూస్తాం. 3 నుంచి 5 వచనాల్లో యెహోషువతో ఏ విధంగా డీల్ చేశాడో మనం చూస్తాం. So first 2 verses we can see how God was dealing with Satan, and 3 to 5 verses we can see how God was dealing with Joshua. అంటే నిజంగా అక్కడ యెహోషువ మనసు ఏ విధంగా చీల్చబడి ఉంటుంది అది దేవుడు చూసి ఉన్నాడు అక్కడ. అందు గురించే తనకు రివార్డ్ ఇచ్చాడు అక్కడ. So how really the Joshua's heart was broken in this situation. That's what the Lord was seeing, and that's why the Lord was blessed him. నిజంగా అద్భుతమైన ఆ యొక్క అప్పు తీసివేయడం మాత్రమే కాదు కానీ అధికారం కూడా ఇచ్చాడు, బహుమానం కూడా ఇస్తున్నాడు. So not only taking away that filthy garment, but he gave him the authority, the festal robes upon him. కాబట్టి దినాన్ని మీరు ఎవరైనా నిందలో ఉన్నారా? So today any of you living in that accusation, ఇందులోంచి నేను బయటకు రాలేనని అపవాది అక్కడ ఉంచిన స్థితిలో ఉన్నారా? So are you living in such a bondage that devil keep on saying that you cannot come out of this situation and accusing constantly? Are you living like that? ప్రియులారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని తండ్రి యొక్క సహవాసంలోకి మిమ్మల్ని రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. So we are inviting brothers and sisters that come into the fellowship with the Father, with Lord Jesus. అదే విధంగా సహోదరులతో సహవాసానికి మీరు రండి. ఆ విధంగా దేవుడు గొప్ప విడుదలనిస్తాడు. So please come and have fellowship with our brothers and sisters, that God will give you a great deliverance. సరిగ్గా గత 100 సంవత్సరాల క్రితం నేను అటువంటి స్థితిలో ఉన్నాను ఒక విషయంలో. So some years back I was living in such a గత సంవత్సరంలో ఈ దినాల్లో. So last year during these months I was living in such a situation. అని అద్భుతమైన దేవుని యొక్క సహవాసం లభించింది ఆ స్థితిలో. అపవాది యొక్క నిందారోపణ నుంచి ప్రభు విడిపించి ఉన్నారు. So in those situation, in a wonderful way, the Lord provided a fellowship, and out of that God delivered me completely. కొంతమంది సహోదరుల ద్వారా సహవాసం చేయడం ద్వారా అద్భుతమైన దేవుడు వెలుగును మనోనేత్రను తెరిచి ఆ యొక్క కృపనిచ్చి ఉన్నారు. So by fellowshipping with some brothers, that in a wonderful way the Lord opened my eyes and he gave me grace. నిజంగా ఎంతో అద్భుతం. ఆ యొక్క నిందారోపణ నుంచి మనం బయటకు రావడం అన్నది దేవుని యొక్క కనికరం మనపై ఉండాలి. ఆయన వైపు తిరిగి ఆయన విశ్వసించినప్పుడు నిశ్చయంగా ఆయన ఎంత మంచివాడో ఎరిగినప్పుడు, ఆయన విలువ పెట్టి మనం కొన్నాడని మనం ఎరిగినప్పుడు, ఆయనకే మనం రుణస్థులమని ఎరిగినప్పుడు ఏ అపవాది కూడా మనం ఏమీ చేయలేడు. So coming out of that accusation by the power of the Lord, that Lord has delivered me, there is no one else can accuse us when we come to God like that. మీరు తర్వాత చూసినట్లయితే ఈ యొక్క అధ్యాయాన్ని మరలా మీరు ధ్యానించవచ్చు. 10 వచనాలు ఉంటాయి. So this chapter entirely later on you can meditate. There are 10 verses in this chapter. అయితే 6-7 వచనాల్లో వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. ఎంతో అద్భుతంగా ఇది నూతన నిబంధన వలె ఉంటుంది ఈ యొక్క అధ్యాయం మనం చదివినప్పుడు. So this whole chapter 3 in Zechariah, it looks like a New Testament. It's a wonderful chapter. We can read verse 6 and 7. కాబట్టి ఇక్కడ 6వ వచనంలో ఆజ్ఞిస్తూ అది నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొన్నట్లయితే నీవు దీని మీద అధికారివై ఉంటావని
ఆ కండిషన్ తో కూడిన ఆ యొక్క ప్రామిస్ ని ఇక్కడ మనం చూస్తున్నాం 6-7 వచనాల్లో. So in verse 6 and 7, if you see, the Lord is saying that if you will walk in my ways and if you will perform my service, then you will also govern my house and also have charge of my courts. కాబట్టి ఇది ఎంతో అద్భుతమైన వచనాలు. ఈ వచనాలు ఇది దేవుని వాక్యం ఎంతో సత్యమైంది. So God's word is so truth. ఇది నీ గురించి నా గురించి రాయబడి ఉంది. So this is written for you and for me. అదే విధంగా 8-10 వచనాలు చూసినట్లయితే అద్భుతమైన నడిపింపు, ప్రోత్సాహం అక్కడ మనం చూస్తున్నాం. Verse 8 to 10, if you read, there is a wonderful prophetic word we can see here. అంటే అక్కడ మనం క్షమాపణ చూస్తున్నాం. మనకు ఇతరులు కూడా నిల్చున్న వారు అక్కడ ఉన్నారని, వాళ్ళ వైపు చూడమని ఇక్కడ మనం చూస్తున్నాం. So here we see that even there are others to look towards them is written here. ముఖ్యంగా యేసు ప్రభు గురించిన ప్రవచనాత్మతో కూడిన మాటలు మనం చూస్తాం 8వ వచనంలో. So verse 8 we can see that the prophetic word about Lord Jesus Christ. చిగురు అను నా సేవకుని రప్పింపబోచున్నానని చెప్తున్నారు. ఇది మన గురించి. అప్పుడు వాళ్ళకి తెలియదు యేసు ప్రభు అప్పుడు ఇంకా భూమి మీదకి రాలేదు. So here to bring in my servant, the branch, Jesus was talking about Jesus Christ. He hasn't come at that time on this earth. కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ దేవుని వైపుకి వద్దాం, తండ్రి వద్దకు వద్దాం, ఆయన సహవాసానికి వద్దాం. So let us really turn to the Lord and let us come to him, come into fellowship with him. రోమా 8:31 మనం జ్ఞాపకం చేసుకుందాం. Let us remember Romans 8:31. దేవుడే మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? If Lord is on our side, who is against us? నిత్యం ఇది సత్యమైన వాక్కు. So this is the word of truth. నువ్వు ఎందుకు నిందారోపణ ఉండిపోతున్నావు అంటే, so why you are remaining in that accusation? నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను ఎరకోకుండా అపవాది చేస్తున్నాడు. అందు గురించి ఆ అపవాదికి భయపడి అక్కడే ఉండిపోతున్నావు. So here God is loving you, but the devil is frightening you and you are so much fearful that you are remaining with devil. కాబట్టి మనం దేవుని యొక్క శక్తిని ఎరగాలి ఇక్కడ. So here we need to know the power of God. మనం ఒకవేళ ఏదైనా పాపం చేసినట్లయితే పరలోకం విరుద్ధంగా చేసి ఉన్నాం, ఆయన క్షమించగల శక్తివంతుడని ఎరగాలి మనం. So if any sin you have committed, that sin we have committed against heaven, and the Lord is mighty to forgive any sin. అది ఎంత ఘోరమైంది అయినప్పటికీ కూడా. So whatever worst sin it is. అది ఒకవేళ ఎవరినైనా చంపివేసినప్పటికి కూడా, అది even though if you are a murderer, that you have killed somebody, అది వ్యభిచారమైనప్పటికి కూడా, or maybe you have fallen in some adultery, లేకుంటే మన హృదయంలో ఎంతో దిగజారిపోయిన స్థితి అయినప్పటికి కూడా, or maybe in our heart such a wretched condition in our life, ఆయన క్షమించగల శక్తిమంతుడు ఆయన. So our Lord is mighty to forgive us. అయితే నేను గుర్తించాల్సింది ఏమంటే, పరలోకానికి విరుద్ధంగా మొదటిగా మనము చేస్తున్నాం పాపము. So, one thing you and me we should recognize is that we have sinned against heaven. కానీ ఆయన మనల్ని విలువ పెట్టుకున్నాడు ఆయన. But he purchased us with his precious blood. మన పాపాలన్నీ కూడా క్షమించున్నాడు. So he has forgiven all our sins. మన నిందనంతా కూడా ఆయన మీద వేస్తున్నాడు. He took all our blame on him. మనల్ని విలువ పెట్టి కొనబడిన వారము. So we have purchased with a precious value. ఈ దేహంతో దేవుని మహిమపరుద్దాం. So let us worship our God, praise God. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామములు కొందరం నాయన స్తోత్రములు. నువ్వు మమ్మల్ని విలువ పెట్టి అనుకున్నారు, మీ విలువైన రక్తం చేత మనం విమోచించున్నారు, మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకుని ఉన్నారు. పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించున్నారు నాయన. మా పక్షాన్ని మొరపెట్టడానికి మాలో మీ యొక్క ఆత్మ నుంచి ఉన్నారు. మీ ఆత్మ స్వరానికి మేము లోబడి నాయన మీ వాక్యానికి విధేయత చూపిస్తూ నేను నమ్మి విశ్వసించి నాయన నిన్ను ప్రభువా మా విశ్వాసాన్ని మా క్రియలుగా వ్యక్తపరచడానికి నాయన నిన్ను ఆరాధించే వారుగా ఉండడానికి మనం పిలిచినందుకు నేను స్తుతిస్తూ సంఘంగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి వందనాలు. మీరు మా పక్షాన్ని మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తున్నాం తండ్రి. Amen.